శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని ఏ కోరికలు నెరవేరక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉండేవారు ఎంతో మంది ఉంటారు కదండి. అలాంటి వారు ఒకసారి ఈ గురువుగారు అయినటువంటి వాసుదేవరాజు గారికి ఒకసారి ఫోన్ కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి ఒక మంచి పరిష్కార మార్గాన్ని పొందండి. ఈరోజు కుంభరాశి వారికి 11, 12, 13 తేదీల్లో వారి కష్టాలు తీరి కోట్లు వచ్చేటటువంటి అవకాశం రాబోతుందండి. అంటే వారి చేతి నిండా ధనం అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి. అలాగే తిరుగులేనటువంటి గొప్ప విజయాన్ని కూడా కుంభరాశి వారు సొంతం చేసుకోబోతున్నారు. కుంభరాశి వారికి రాబోతున్నటువంటి అవకాశం ఏమిటి, ఏ విధంగా వారి చేతి నిండా ధనం రాబోతుంది, అలాగే వారికి వచ్చేటటువంటి మంచి విజయాలు ఏమిటి, పూర్తి వివరణ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారికి ఏంటంటే అండి, మీరు ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉన్నారు కదా ఇప్పటి వరకు. అంటే మీరు కొంతమంది ధైర్యంగా అంటే మాకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు ఉన్నాయి, అయినా కూడా ఆ కష్టం తర్వాత వేరే కష్టం వచ్చినా కూడా మేము ఎలాగోలాగా నిలదొక్కుని కష్టాన్ని అనుభవిస్తూనే ఏదో ఒక రోజు మాకంటూ మంచి జరగకపోతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా. కాబట్టి అలాంటి వారికి, అలాగే గుండె ధైర్యంతో ఎవరైతే ప్రతి కష్టాన్ని కూడా ఎదుర్కొంటూ ధైర్యంగా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను చూస్తున్నటువంటి కుంభరాశి వారికి చాలా అంటే చాలా విపరీతంగా ఆనందంగా పొందేటటువంటి అవకాశాలు ఈ 3 రోజులు కూడా మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అయితే కుంభరాశి వారికి 11, 12, 13 తేదీల్లో మీ కష్టం పూర్తిగా తొలగిపోయి చేతి నిండా ధనం వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే తిరుగులేనటువంటి విజయం అయితే మీ సొంతం కాబోతుంది. బేసిక్గా అసలు కుంభరాశి వారికి హెల్పింగ్ నేచర్ చాలా ఎక్కువ అండి. అంటే వీరికి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వీరితో పాటు ఎవరైనా కానీ బంధువర్గంలో వారు కానీ, లేదంటే వారి శ్రేయోభిలాషులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా కానీ కష్టంలో ఉంటే వీరు అసలు చూస్తూ ఊరుకోలేరనమాట. అంటే వారికి ఏదో ఒక విధమైనటువంటి హెల్ప్ చేయాలని చెప్పి ఎప్పుడూ కూడా కుంభరాశి వారు అనుకుంటూ ఉంటారు. అలాగే వీరికి ఒక రకంగా చూసుకున్నట్లయితే అండి, ఎంత కష్టంలో ఉన్నా సరే అంటే వారి చేతి నిండా కూడా అసలు రూపాయి లేకపోయినా కూడా ఆ డబ్బులతో అంటే అసలు డబ్బులే లేనటువంటి సమయంలో కూడా వీరికి ఎవరైనా కానీ కష్టాల్లో ఉన్నవారు కనిపిస్తే మాత్రం వెంటనే కరిగిపోతారండి. అంటే వారికి ఏదో ఒక విధంగా చిన్న హెల్ప్ అయినా సరే వీరి నుండి చెయ్యాలి అనుకునేటటువంటి మనస్తత్వం కలవారు కుంభరాశి వారు. అలాగే వీరికి ఉన్నటువంటి మంచి మనసు వలన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీరు ఒక కష్టం తర్వాత ఇంకొక కష్టాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ఆ కష్టం నుండి భగవంతుని యొక్క అనుగ్రహం వలన వెంటనే బయటపడగలుగుతారంట. అంటే వీరికి ఉన్నటువంటి హెల్పింగ్ నేచర్ వలన అంటే మంచి పనులు చేస్తే ఎవరికైనా కూడా భగవంతుడు ఏదో ఒక రూపంలో తప్పకుండా సహాయం చేస్తాడని అంటారు కదా. ఆ విధంగా కుంభరాశి వారు దైవానుగ్రహం వలన ఎవరికొకరికి ఒక చిన్న మంచి పనైనా చేసి పెట్టి వీరు ఇంకాస్త మంచి గొప్ప లాభాన్ని పొందేటటువంటి అనుగ్రహాన్ని, దైవానుగ్రహాన్ని పొందుతూ ఉంటారనమాట. అలాగే వీరికి ఏ కష్టం ఉన్నా కూడా బయటకు చెప్పుకోరు. అంటే నాకు ఈ కష్టం ఉంది, నేను ఈ కష్టం వల్ల సఫర్ అవుతున్నాను అన్నట్లుగా ఎప్పుడూ కూడా ఎవరితో చెప్పుకోరు. అలాగే ఈ ఈ ఫేస్లో ఉన్న అంటే నేను ఈ కష్టాన్ని అనుభవిస్తున్నానని కనీసం వారి కుటుంబ సభ్యులతో కూడా పాలు పంచుకోరు అనమాట. అంటే వీరి వలన వారు ఎక్కడ బాధపడతారని చెప్పేసి వారికి కూడా చెప్పరు. కాబట్టి ఎన్నున్నా కూడా కష్టాల ఊబిలో నుండి వీరైతే బయటపడలేరు, కానీ ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకోలేరు. అలాగే ఎవరితో కూడా పాలు పంచుకోలేరు. వీరిలో వీరే బాధపడుతూ ఉంటారనమాట. అలాగే భగవంతుడికి చెప్పుకుంటూ ఉంటారు, మాకు ఈ కష్టం నుండి బయటపడవేసేలా చేయి దేవుడా అని చెప్పి భగవంతుడిని అడుగుతారు తప్ప ఎవరిని కూడా ఎక్కువగా వీరైతే పాపం బాధ పెట్టేలాగా వీరి వలన ఎదుటి వాళ్ళు సఫర్ అయ్యే విధంగా అసలు ఎప్పుడు కూడా చేసుకోరనమాట. అలాగే దానం కావచ్చు, అలాగే ఇంకేదైనా కానీ వీరి దగ్గర ఉన్నది ఉన్నట్లుగా ప్రతి ఒక్కరికి నలుగురికి ఉపయోగపడితే చాలు అనుకునేటటువంటి మనస్తత్వం కలవారు కుంభరాశి వారు. ఇక ఒక ₹5 దానం చేసి అంటే ఎవరైనా కానీ ఒక ₹10 దానం చేసి ₹5 లాభాన్ని పొందుతారు కదా. అంటే వీరు అలా కాదనమాట కుంభరాశి వారు. ఒక ₹5 ఉంటే ₹5 వేరే ఎవరికైనా ఉపయోగపడితే చాలు, మన వల్ల నలుగురు బాగుంటే చాలు అనుకునే విధంగా ఉంటారనమాట. అలాగే వీరికి 3 రోజులు కూడా చక్కగా అనుకూలించేటటువంటి సమయం అండి. అంటే పనులన్నీ కూడా హుషారుగా చేసుకోగలుగుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి పనిలో మంచి లాభం పొంది తృప్తి పడతారు. ఇక ఈ 3 రోజులు కూడా మీ బంధువర్గంలో ప్రేమ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే భార్యాభర్తల మధ్య కావచ్చు, లేదంటే ఇంట్లో ఉన్నవారి మధ్య చాలా సఖ్యతగా సంతోషంగా ఉంటారనమాట. ఖచ్చితంగా కుంభరాశి పరంగా చూసుకున్నట్లయితే అన్ని రంగాల వారికి కూడా బ్రహ్మాండంగా ఈ 3 రోజులు ఉంటుంది. కొంచెం డౌన్ అవుతూ వస్తున్నటువంటి పనులు కూడా చక్కగా ఈ 3 రోజులు కూడా జరిగిపోయి సజావుగా మీకు ఉద్యోగాల్లో కూడా మంచి పురోగతి ఉంటుందండి. అలాగే కాకుండా మంచి పనుల్లో కూడా మీరు రాణించగలుగుతారు. మీ పనులన్నీ కూడా ఫాస్ట్గా అయిపోతాయి. అలాగే 3 రోజులు లాభదాయకంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఈరోజు కుంభరాశి వారికి కొంచెం అంటే ధనం ఖర్చు అవుతుంది, కానీ
దానికి ఎక్కువగా మీకు అంటే మీ చేతి నిండా కూడా మీరు ఏదైతే ఖర్చు పెడతారో దానికంటే 100 రెట్లు మీకు ఎక్కువగా ధనం అయితే చేతికి అందేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. అలాగే పోటీ పరీక్షల్లో ఎవరైతే పాలు పంచుకోవాలని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి విద్యార్థులకు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే రేపటి రోజున అంటే 11వ తేదీన బ్రహ్మాండమైనటువంటి ఫలితాలైతే మీకు కుంభరాశి వారికి కనిపిస్తున్నాయండి. కాబట్టి ఇంకా ఏకాదశి తర్వాత రోజు ద్వాదశి కాబట్టి, ద్వాదశి నాడు కూడా ఎంతో విశేషమైనటువంటి రోజు కాబట్టండి, మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామివారైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయానికి వెళ్ళి దైవాన్ని దర్శించుకొని, చక్కగా శ్రీ మహావిష్ణువు యొక్క స్వామివారికి సంబంధించినటువంటి అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాలు కానీ, లేదంటే స్వామివారికి ఏదైనా ఆవు నేతితో దీపం పెట్టడం కానీ, స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టడం కానీ, దీపారాధన చేసుకోవడం వల్ల కోటి జన్మల పుణ్యం కూడా కలుగుతుంది. అలాగే మీరు అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా మీ ఇంట్లో వాళ్ళకి అరటి పళ్ళను కనుక కాస్త అంటే మీకు తోచినన్ని దానం ఇస్తే చాలా మంచిదనమాట. అలాగే దానం అలా ఇవ్వడం వలన కూడా ఏంటంటే అంటే పిల్లలు ఉంటూ ఉంటారు కదా చిన్న చిన్న పిల్లలు అలాంటి వారికి మాత్రమే ఇవ్వాలి. అలాంటి వారికి తలా ఒకటి ఇచ్చామా అలా అని చెప్పి అనుకోకుండా చక్కగా పిల్లల్లో భగవంతుడు ఉంటాడు అని చెప్పేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండి తప్పకుండా భగవంతుడికే ఇచ్చినట్లుగా ఒక రకంగా భావించి ప్రతి ఒక్కరికి కూడా తలా ఒక అరటిపండును అయితే దానంగా ఇవ్వండి. భగవంతుడి యొక్క ఆశీస్సులు అయితే మీకు ఇంకా ఎక్కువగా కలుగుతాయి. అలాగే రేపటి రోజున ఎంత బిజీగా ఉన్నా కానీ దైవానుగ్రహాన్ని పొందేందుకు మీరు తప్పకుండా శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాన్ని సందర్శించండి. మీకైతే దైవానుగ్రహం తప్పకుండా ఉంటుంది. అలానే అండి ఏంటంటే అండి ఫ్యామిలీలో అంటే మీకు ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటాయి కదా అలాంటి వారు కూడా రేపటి రోజున సంతోషంగా ఉంటారనమాట. అలాగే బయటకు వెళ్ళి పుణ్యక్షేత్రాలు అలాగే తీర్థయాత్రలను కూడా దర్శించుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బంధువుల ఇంటికి కూడా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. అలానే కాకుండా మీ బంధువర్గంలో ఇంకా మంచి పేరు పెరిగేటటువంటి మీకు మంచి పేరు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయన్నమాట. అంటే మీకు కలిసి వచ్చేటటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా మీకు ముఖ్యంగా చాలా చక్కగా 3 రోజులు కూడా ఉంటుందని చెప్పాను కదా! ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులైతే కనిపించడం లేదండి కుంభరాశి వారికి. అలాగే వచ్చేసి చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి కదా! అలాంటి పనులు కూడా నీట్‌గా అన్నీ కూడా మీకైతే సాల్వ్ అవుతాయి. వాటి నుండి మీరు అంటే చిన్నపాటి సమస్యల నుండి కూడా బయటపడగలుగుతారు. అలాగే మనం గొప్పగా చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటంటే ఈ 3 రోజులు కూడా మంచి సమయం మీకు అనుకూలించే సమయం అనే చెప్పుకోవచ్చు. ఇక కొంచెం మీరు హుషారుగా ఉంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే కాకుండా మీ పనుల్లో కూడా మీరు పూర్తిగా బిజీ అయిపోతూ ఉంటారు. వ్యాపార పరంగా కానీ, లేదంటే వృత్తుల పరంగా కానీ, లేదంటే ఉద్యోగ పరంగా కానీ ఇలాంటివన్నమాట. అలాగే అరటిపళ్ళు కానీ లేదంటే అంటే ఇప్పుడు ఏవైతే ఫ్రూట్స్ దొరుకుతాయో ఆ ఫ్రూట్స్‌ని మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరికైనా నలుగురు పిల్లలకు చక్కగా దానంగా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితం అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది మీకు. ఈ 3 రోజుల్లో కూడా అండి ఎక్కువగా 11వ తేదీన అంటే రేపటి రోజున మీకు అత్యద్భుతంగా ఎక్కువగా మీకు అనుకూలించేటటువంటి రోజు కాబట్టి ద్వాదశి రోజున అంటే ఏకాదశి తర్వాత రోజు కాబట్టి దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు యొక్క సందర్శనం కోసం చక్కగా స్వామివారి సందర్శనం కోసం వస్తారు కాబట్టి పరమ పవిత్రమైనటువంటి రేపటి రోజున ఒక్కొక్క దేవత అనుగ్రహం మీరు తప్పకుండా పొందాలి అంటే రేపటి రోజున ఎక్కువగా మీరు సమయం కేటాయించవలసింది ఏమిటంటే దైవానుగ్రహం పొందడం అనమాట. కాబట్టి ఏదైనా కానీ గోమాతకు కూడా మీకు కనిపించినటువంటి గోమాతకు చక్కగా పూజ చేసుకొని గోవుకి ఏదైనా కానీ ఆహారం పెట్టండి. గుర్తుపెట్టుకోండి బెల్లంతో కూడినటువంటి ఆహారం అంటే మనం రొట్టెను పెట్టొచ్చు, నీళ్ళను పెట్టొచ్చు, తోటకూర పెట్టుకోవచ్చు, క్యారెట్ కావచ్చు, లేదంటే ఏదైనా పచ్చిగడ్డిని కావచ్చు. ఇలా మన ఇష్టాన్ని బట్టి మనం ఏదైతే మనం పెట్టుకుంటే బాగుంటుందని అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి గోవు కనిపిస్తే ఏదైనా కానీ ఇలాంటివి పెట్టుకోండి. అలాగే రేపు శనివారం కాబట్టి చక్కగా వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందండి. అలాగే భగవంతుడికి మనకున్నటువంటి బాధ్యతలన్నీ కూడా అప్పజెబితే ఆయన సజావుగా మనకున్నటువంటి కష్టాలు కూడా నెరవేరుస్తాడనేందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అయితే శనివారం రోజున మీకు విశేషంగా రేపటి రోజున సాయంకాలం 4 గంటల నుంచి 7 గంటల వరకు చాలా అద్భుతంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది. చేతి నిండా కూడా ధనం అయితే అందేటటువంటి అవకాశం ఉంది. అంటే చేతి నిండా ధనం అంటే అండి మీకు అప్పుల్లో ఉన్నవారు కావచ్చు, లేదంటే ధనం కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు కావచ్చు, లేదంటే ధన సమస్యలు ఉండి వాటి వలన ఇబ్బందులు ఎదుర్కొంటూ అవసరమైనటువంటి అంటే ధనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా మాకు ఈ రోజున ఈ ఈ పనికి కాస్త ధనం ఉంటే బాగుండు అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వారు అందరికీ కూడా చేతి నిండా ధనం అందేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున మీరైతే చాలా అంటే చాలా ఎక్కువ సమయాన్ని చెప్పాను కదా భగవంతుని ఆరాధనలోనే గడపండి. మీకు అంతా కూడా అనుకూలంగా మంచిగా ఉంటుందన్నమాట. ఇక రేపటి రోజున తరువాత 12, 13 తేదీలు కూడా అంటే 11వ తేదీ ఉన్నంత విశేషంగా అయితే ఉండదు కానీ నార్మల్గా ఉంటుంది. మీకు ఎక్కువగా అనుకూలించేటటువంటి రోజే 11వ తేదీ అంటే రేపు శనివారం నాడనమాట. రేపటి రోజున కుంభరాశి వారు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను పొందాలని మీరు ఆశించినటువంటి ఫలితాలు మీకు
సమకూరాలని మనస్ఫూర్తిగా నేను కూడా ఆ భగవంతుని వేడుకుంటున్నానండి. మరి ఇన్ఫర్మేషన్ కుంభరాశి వారికి నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని ఇన్ఫర్మేషన్తో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.